అంటేనే రెడ్ శాండిల్ స్మగ్లర్లకు ఇది పుట్టినిల్లు అనే పరిస్థితి వచ్చిందంట. ఎందుకంటే పుష్ప సినిమాకి స్క్రిప్ట్ మొత్తం ఇక్కడి నుంచే తయారైంది. ఈ స్క్రిప్ట్కు కూడా కొంతమంది సహకరించారనేది కూడా బయట వార్తలు ఉన్నాయన్నమాట. పుష్ప సినిమా మొత్తం కూడా పుష్ప తర్వాత మంగళం సీను ఎస్పి షకావత్ చుట్టూ తిరుగుతుంది అనమాట సినిమా మొత్తం కూడా. అంటే ఇక్కడ పుష్పాలు ఉన్నారు, మంగళం సీనులు ఉన్నారు, శేఖావతులు ఉన్నారు. ఈ మూడు క్యారెక్టర్లలో గురజాల జగన్మోహన్ గారు అంటే ఎమ్మెల్యే అయిన మీరు ఏ క్యారెక్టర్ కిందకి వస్తారు? అంటే ఎప్పుడైనా ఎమ్మెల్యే గెలిచాం కాబట్టి హీరో రోల్ అనే మేము భావిస్తాము. బట్ ఈ రెడ్ శాండిల్ ఏదైతే మీరు అడిగారో దీనికి కంప్లీట్ నేను యాంటీ అండ్ ఆపోజిట్. ఎందుకంటే దైవ భక్తి ఉన్న నాకు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దేవస్థానంలో ఆ అడవి ప్రాంతం మొత్తాన్ని కూడా నందమూరి తారక రామారావు గారు ఆనాడు హెలికాప్టర్లో చల్లించాడు విత్తనాలని. ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవస్థానం కాబట్టి అక్కడ పంట పండిన ఈ ఏదైతే ఎర్రచందనం ఉందో అది ప్రపంచంలోనే అత్యంత విలువైన రెడ్ శాండిల్గా గుర్తించారు. సో దీన్ని దేవుడి దగ్గర దీన్ని దొంగతనం చేసి అమ్మిన ఎవరు కూడా వారి జీవితంలో బాగుండరు అనేది నా ఒక భావన. కాబట్టి దీనికి నేను దూరంగా ఉన్నా. ఎందుకంటే చిత్తూరులో పుట్టి పెరిగిన నేను చిత్తూరులో గత 23 ఏళ్ళు లేదు కాబట్టి అనేక అంశాలు జరిగిపోయినాయి. ఇక నేను వచ్చాను కాబట్టి చిత్తూరులో జరగదు, మరి ఎక్కడ ఏం జరుగుతుందో మన చేతిలో లేదు.